పాన్ ఇండియన్ మూవీస్ ఇండస్ట్రీగా మారిపోయింది టాలీవుడ్. ప్రెజెంట్ తెలుగు హీరోలంతా పాన్ ఇండియా లెవెల్లో దండయాత్ర మొదలు పెట్టేశారు. మరి టాలీవుడ్లో పాన్ ఇండియన్ రేంజ్ మార్కెట్ ఎవరికుంది? పాన్ ఇండియన్ బ్రాండ్ సాధించే సత్తా ఉన్న హీరోలెవరు? డార్లింగ్ ప్రభాస్ పేరు అన్ని ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తుంది. ప్రభాస్ బొమ్మ పడితే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. బాహుబలి మూవీ 1800 కోట్లు వసూలు చేయడంతో ప్రభాస్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగింది. ఆ తర్వాత కూడా తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. అన్ని ఇండస్ట్రీలో మార్కెట్ను బిల్డ్ చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు కూడా కలెక్షన్స్ దుమ్మురేపాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు, కానీ అదర్ లాంగ్వేజ్ లో వసూళ్ల జాతర చేశాయి. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అన్న తేడా లేదు. ప్రభాస్ కటౌట్ కి పాన్ ఇండియా రేంజ్ దమ్ము ఉందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. పాన్ ఇండియన్ నెంబర్ 1 పొజిషన్ దగ్గరకు చేరుకున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్, రాజాసాబ్, కల్కి 2 సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. గతంలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే ప్రభాస్ ఇప్పుడు 5-6 సినిమాలను లైనప్ లో పెట్టేశాడు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2తో పాన్ ఇండియా సినిమాల రికార్డులను కొల్లగొట్టాడు. ఏకంగా 1800 కోట్లను వసూలు చేసి బాహుబలి 2, కేజీఎఫ్, RRR రికార్డులను రప్ప చేర్పేశాడు బన్నీ. పుష్ప 2తో బన్నీకి అన్ని ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బన్నీని టాలీవుడ్ లో కొట్టేవారే లేరు. మరి బన్నీ నెక్స్ట్ సినిమాలు అదర్ లాంగ్వేజీలో కూడా కలెక్షన్ల సునామీని సృష్టిస్తాయా? ప్రస్తుతం బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీకి ఓకే చెప్పేశారు. నిజానికి త్రివిక్రమ్తో బన్నీ సినిమా చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో ఈలోపు అట్లీ ఫస్ట్ షెడ్యూల్ ను ఫిక్స్ చేయనున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేయగానే ఆ సెట్ లోకి షిఫ్ట్ అవుతాడట బన్నీ. మరి ఈ 2 సినిమాలు అల్లు అర్జున్ క్రేజ్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్తాయో చూడాలి మరి.